కూటమి అక్రమాలపై నిరాహార దీక్షలో కూర్చున్న పల్నాడు జిల్లా అధ్యక్షుడు మాచర్ల మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈ సందర్భంగా పిన్నెల్లి మాట్లాడుతూ జగనన్న పిలుపు మేరకు ప్రజాస్వామ్యయుతంగా నిరసన కార్యక్రమం చేస్తున్నట్టు తెలిపారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, వాటిపైన సీబీఐ విచారణ జరపాలని పిన్నెల్లి డిమాండ్ చేశారు. ఎన్నో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాగ్దానాలను అమలు చేయటం లేదని విమర్శించారు. స్పోర్ట్స్ కోటాలో డిఎస్సీ ఉద్యోగాలపై లక్షలాది రూపాయలు చేతులు మారాయని, జీవోలు తారుమారయ్యాయని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజా సమస్యలపై పోరాడేందుకు వస్తున్న మాపై పోలీసులను అడ్డుపెట్టుకుని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి పేరుతోటి మెగా మోసం, మెగా స్కామ్ ఏదైతే చేశారో, స్పోర్ట్స్ కోటాను అడ్డం పెట్టుకొని ఫేక్ సర్టిఫికెట్లతోటి ఏదైతే లక్షల రూపాయలు నిరుద్యోగుల దగ్గర నుంచి దండుకున్నారో అవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో చాలామంది చదువుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ అధికారాన్ని అడ్డం పెట్టి 15 నుంచి 20 లక్షల రూపాయలు వాళ్ళ ఇష్టానుసారంగా ఈ కూటమి నాయకులు ఏ విధంగా వాళ్ళని ఈ యొక్క ఉద్యోగాలు అమ్ముకున్నారో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టే జగనన్న ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 9వ తారీఖు దాకా రిలే నిరాహార దీక్ష కార్యక్రమాలని జగనన్న పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ యొక్క పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో మెగా డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి నుంచి చూస్తే ఈ కూటమి నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఎక్కడా కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదని చెప్పి కూర్చున్న టెంట్లు కానివ్వండి, కుర్చీలు కానివ్వండి పీకేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దయచేసి పోలీసు వారికి చెప్తా ఉన్నాను, ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంది. ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము పోషించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఈ యొక్క కూటమి నాయకులు చేసే దౌర్జన్యాలు, ఈ కూటమి నాయకులు చేసే అరాజకాలు, ఈ కూటమి నాయకులు చేసే దోపిడీని ప్రజల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా మాకుంది. జగనన్న ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేసి తీరుతాం. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం ఏదైతే దీక్ష కార్యక్రమం మొదలుపెట్టామో వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళకి సంఘీభావంగా ఈ యొక్క దీక్షా కార్యక్రమంలో నేను కూడా దీక్ష చేయాలని నిర్ణయించి వాళ్ళకి సంఘీభావంగా కూర్చున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఏవైనా సరే ఖచ్చితంగా వాళ్ళు చేసే అరాజకాలు, ఎందుకంటే వాళ్ళు అధికారానికి రావడానికి అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ₹1 కూడా ఇవ్వకుండా ఈ గడిచిన 2.5 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఏదైతే పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 9,500 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు బకాయిలు ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క హామీలు నెరవేర్చే విధంగా, ఈ కూటమి నాయకుల అహంకారాన్ని దించే విధంగా జగనన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ముందే హెచ్చరిస్తూ ఉన్నాం, ఏ కార్యక్రమైనా శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో జగనన్న ఆదేశాల మేరకు మేము చేస్తాం. దీనికి పోలీసులు ఏమైనా ఆటంకాలు చేస్తే రాబోయే రోజులు ఖచ్చితంగా ఏ అధికారి అయితే కూటమి నాయకుల యొక్క మెప్పు కోసం అత్యుత్సాహం చూపిస్తారో ఖచ్చితంగా అధికారుల మీద చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా దాని ప్రతిఫలం అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా మేము చేస్తూ ఉన్నాం. మేము అడుగుతూ ఉన్నాం ఒకటే, ఈ డిఎస్సిలో మీరు జీవోలు ఎందుకు మార్చాల్సి వచ్చింది? మీరు ఉద్యోగాలు అమ్ముకున్న తర్వాత ఈ జీవోలు మళ్ళీ ఎందుకు మార్చాల్సి వచ్చింది? మళ్ళీ ఆ జీవోలను తీసేసి కొత్త జీవోలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆడియో వీడియో టేబుల్ ద్వారా ఏదైతే 15 నుంచి 20 లక్షల రూపాయలు బేరసారాలు జరిగినాయో అవన్నీ కూడా నిప్పు తేల్చాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎవరున్నారో ఖచ్చితంగా సిబిఐ ద్వారానే అది బయటికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము సిబిఐని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తక్షణమే ఎవరైతే మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడో ఈ శాఖకి లోకేష్ ఇమ్మీడియట్గా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది.
ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రజల దగ్గరకు తీసుకెళ్తాం మేము. మీరు ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టినా ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రశ్నే లేదు. ఎన్ని ఆటంకాలు చేసినా, ఈ రాష్ట్రంలో ఎన్ని అరాజకాలు చేసినా ప్రజల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే నిరుద్యోగుల కోసం, ఈ రాష్ట్రంలో విద్యార్థుల కోసం, ఈ రాష్ట్రంలో మహిళల కోసం వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఈ కూటమి నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికే 2.5 సంవత్సరాలు అయింది. అనేక విధాల కేసులు పెట్టి బెదిరిస్తూ ఉన్నారు. ఎవరు కూడా బెదిరే ప్రశ్నే లేదు. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తూ ఉంటే రాత్రి నుంచి కూడా ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులైన మేరకు ఖచ్చితంగా విజయవంతంగా ఈ కార్యక్రమాలను పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం